పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత విభేదాలతో విడిపోవటం లాంటివి సినిమా ఇండస్ట్రీలో సినీ నటుల జీవితాల్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్. ఇలాంటి కోవకే చెందిన నాటి అందాల భామ రంభ ఫ్యామిలీ మ్యాటర్ కూడా ఊహించని రీతిలో మలుపులు తిరిగి ఎట్టకేలకు సుఖాంతమైంది. టాలీవుడ్ లో అగ్రశ్రేణి నటిగా ఒక ఊపు ఊపేసిన రంభ 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమై పెళ్లి తర్వాత భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిపోయింది. వీరికి 2 పిల్లలు. ఆ మధ్య ఈ జంట ఎంత అన్యోన్యంగా హ్యాపీగా ఉంటున్నారన్న విషయాన్ని ఒక టీవీ షోలో చూసిన వారంతా సంతోషపడ్డారు. అంతలోనే ఏమైందో ఏమో, వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావటం 2016లో రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు పిటిషన్ దాఖలు చేయటం జరిగిపోయింది. అన్యోన్యంగా ఉన్న జంట మధ్య మనస్పర్ధలు ఎందుకు స్టార్ట్ అయ్యాయన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఇదిలా ఉంటే విడాకులతో పాటు పిల్లల సంరక్షణ కోసం నెలకు 2.5 లక్షలు ఇవ్వాలంటూ రంభ కోర్టును కోరింది. ఈ విడాకుల అంశంపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు ఇరువురి మధ్య సయోధ్య నెలకొల్పడానికి ప్రయత్నాలు కూడా చేసింది. మొత్తానికి మనసు మార్చుకున్న రంభ తన భర్తతో కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరటం, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరిగిపోవటం, తాజాగా ఇరువురు కలిసి చర్చించుకొని విడాకులు వద్దని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని కోర్టుకు తెలపటంతో విడాకుల కేసును మూసివేస్తున్నట్లుగా జడ్జి ప్రకటించారు. వివాహ బంధంలో మనస్పర్ధలు మామూలే. వీలైనంత వరకు ఇరువురు కాస్త తగ్గి ఇగోల్ని పక్కన పెడితే విడాకుల కేసులు సగం ఇదే తీరులో సుఖాంతమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.